బోనాల సందడి షురు అయింది. ఆషాఢ మాసం బోనాల జాతరలో భాగంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఇవాళ తొలి బోనాన్ని సమర్పిస్తారు. ఇక ఇవాల్టి నుంచి నెల రోజుల పాటు నగరంలో బోనాల జాతర నెలకొంటుంది. ఈ బోనాలు జూలై 24వ తేదీతో ముగుస్తాయి. గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఇప్పటికే మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఇక అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తికి బోనం నైవేద్యం సమర్పణను తెలంగాణలో ఒక పండగలా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా పలు రకాల పూజలు చేస్తారు. డిల్లెం పల్లెం చప్పుళ్లతో పోతురాజులు శివసత్తుల విన్యాసాలతో పాటు పసుపు బండారులు వేపల సువాసనల నడుమ కళ్ళు సాకలతో ఆ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనాల ఊరేగింపు సమయంలో నువ్వు పెద్ద పుల్లి ఎక్కినావమ్మో అంటూ అందరూ కలిసి ఆడుతూ పాడుతూ చేసే ఆ వేడుకే తెలంగాణ బోనాల జాతరకు ప్రత్యేక ఆకర్షణీయం. దశాబ్దాల చరిత్ర కలిగిన బోనాల జాతర తెలంగాణ సంస్కృతిలో ఒక అంతర్భాగం. ఆదిపరాశక్తి అయిన అమ్మవారిని అత్తవారింటి నుంచి పుట్టింటికి తీసుకొచ్చి సారైన నైవేద్యాలను ఇటు బోనాల రూపంలో సమర్పించి ఆ తర్వాత పుట్టింటి నుంచి అత్తవారింటికి సాగనంపే ప్రక్రియనే బోనాల జాతర అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి గురువారం కానీ లేకపోతే మొదటి ఆదివారం కానీ అంటే ఈ 2 వారాల్లో ఏ వారం ఆషాఢ మాసంలో ముందుగా వస్తే ఆ రోజు నుంచి బోనాల జాతర అనేది ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మొదటి గురువారం మాత్రం ఇటు ఆషాఢ మాసంలో మొదటి వారంగా రావడంతో ఈ రోజు నుంచి బోనాల జాతర అనేది ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా నెల రోజుల పాటు బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇటు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించడంతో ఇటు బోనాల జాతర అధికారికంగా ప్రారంభమైనట్లవుతుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇటు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి మొదటి బోనాన్ని సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. దాంతోపాటు ఇక్కడ గోల్కొండ కోట దగ్గర మాత్రం ఇటు కుమ్మరి కురుమలు మాత్రం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి దాదాపు 400కు పైగానే బోనాలు సమర్పించడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇటు కుమ్మరి కురుమలు మాత్రం దాదాపు 450 బోనాలను ఇటు అమ్మవారికి సమర్పించేందుకు సిద్ధం చేశారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ సంవత్సరం మొత్తం ఎన్ని బోనాలు సిద్ధం చేశారు అమ్మవారికి సమర్పించడానికి? 450 ఈ సంవత్సరం చేసినాము. అన్ని సంఘాల తరపు నుంచి అన్ని ఊళ్ళ నుంచి వస్తున్నాయి బోనాలు. అందరు వచ్చి చేస్తారు. కుమార్ సంఘపులు మొత్తం ఎంతమంది దూరం మా కులం అంతమంది వచ్చి చేస్తారు ఇక్కడ బోనాలు. అమ్మవారికి మంచిగా తీసుకుపోతాం మేము ప్రతి సంవత్సరం. 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడ. మేము 30 సంవత్సరాల నుంచి మేము అనుకున్నది అవుతుంది అమ్మవారికి. ఆనవాయితీగా ఎప్పటి నుండో వస్తుంది, పెద్దల నాటి నుండి. మేము వచ్చేది ఇప్పుడు 30 సంవత్సరాలు. మాది హైదర్షాగూడ్. మొత్తం సంఘాలు వస్తున్నాయి ఇక్కడ. కుమార్ సంఘాలు ఎన్ని ఉన్నాయి అన్నీ వస్తున్నాయి. బోనాలు 3 నెలల ముందర నుంచి మేము బోనాలు తయారు చేసుకుంటున్నాము. ఈ లంగరోజు సంఘం నుంచి అందరినీ ఊళ్ళలో అందరి దగ్గర పోయి మనం ఇక్కడ గోల్కొండలో చేద్దామని అందరినీ పిలుచుకొచ్చి ఇక్కడ 450 బోనాలు చేస్తారు. అందరం కలిసి చేస్తాం ఇక్కడ. అంటే బోనాలు సమర్పించడం అంటే అమ్మవారికి ఆ బోనాల్లో ఏమేమి నైవేద్యంగా ప్రసాదంగా సమర్పిస్తారు? అన్నం పెడతాము, అందులో బెల్లం వేస్తాం, పెరుగు వేస్తాం, మళ్ళీ మీద చిన్న కుండలో చింతపండు మూలిగడ్డలు వేస్తాం, వేప కొమ్మలు పెడతాం, పెట్టి తీసుకొని పోతాం. అంటే ఈ ఆషాఢ మాసంలో బోనాలు ప్రత్యేకత అంటే ఇటు ఆదిపరాశక్తి అయిన అమ్మవారు అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చిందంటారు. అంటే దాని యొక్క ప్రత్యేకత ఏమన్నా? గదే అమ్మవారు వీటికి వస్తేనే అమ్మగారింటికి మా ఆడపిల్ల ఆమెను పిలుచుకొచ్చినందుకు బోనాలు చేస్తారు అక్కడ. ఇటు హైదరాబాద్ నగరంలో ఈ గోల్కొండ కోటలో ప్రారంభమైనటువంటి బోనాల ఉత్సవాలు ఈ నెల మొత్తం కూడా జరగనుండడంతో అంటే వచ్చే నెల జూలై 24వ తారీఖు ముగింపు బోనాలు ఉంటాయి. ఆ రోజు వరకు కూడా నెల మొత్తం కూడా ఇటు బోనాలు జరగనుండడంతో హైదరాబాద్ నగరంలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం అధికారులు ఏర్పాట్లు చేశారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.